రావడం లేదు? రాత్రి అవుతుంది, పిల్లలేంటి ఇంకా రావడం లేదు? అమ్మమ్మ అవునారా? అమ్మమ్మ మీరెలా ఉన్నారమ్మమ్మ? బాగున్నాను. తిన్నారా? తినేసామమ్మమ్మ, ట్రైన్లోనే తినేసాం. కొంచెం తిందురాండి. వద్దమ్మమ్మ, మాకు చాలా నిద్ర వస్తుంది. సరే అయితే రండి, పడు. బయట అందరూ భోగి మంటలు వేసుకున్నట్టున్నారు, వెళ్ళి పిల్లలను లేపుదాం. వద్దమ్మమ్మ, మాకు చాలా నిద్ర వస్తుంది. ఈరోజు పండుగ కదా, అందరూ బయట భోగి మంటలు వేసుకున్నారు, మనం కూడా వేసుకుందామండి. ఎందుకమ్మమ్మ అన్ని కట్టెలేసి కాలుస్తున్నారు? ఈరోజు భోగి కాబట్టి అందరూ భోగి మంటలు వేసుకుంటున్నారు. ఎందుకమ్మమ్మ పాత చెక్కలన్నీ పట్ట సామాన్లు దాంట్లో వేస్తున్నారు? క్రితం జరిగిపోయిన కష్టాలన్నీ కలిగిపోయి కొత్తగా మనకు సుఖాలు రావాలని ఇలా వేస్తారు. ఎందుకమ్మమ్మ పేడ దాంట్లో వేస్తున్నారు? అది పేడ కాదు, ఆవు పేడతో చేసిన పిడకలు. ఆ పిడకలు వేసి మంటలో వేసి కాల్చడం వలన వాటి నుంచి వచ్చే గాలి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. చాలా వెచ్చగా ఉంది కదా? అవునరా, చాలా వెచ్చగా ఉంది. సరే అయితే లయ్యండి, మనం రెడీ అవుదాం. బయటికి వెళ్ళి ఊరు చూసొద్దాం రండి. ఎందుకమ్మమ్మ ఇన్ని ముగ్గులు వేసారు? ఒక ముగ్గు వేస్తే సరిపోతుంది కదా. ఈరోజు పండుగ కాబట్టి ఇంటి ముందర అలంకారం కోసం ఇలా వేశారు. అప్పట్లో అయితే బియ్యం పిండితో నొగ్గు వేసేవాళ్ళు. బియ్యం పిండిలో ఎక్కువ పోషకాలు ఉండడం వలన భూమిలో ఉన్న వేడిని తీసుకొని మనకు చల్లదనాన్ని ఇస్తాయి. ఎందుకమ్మమ్మ ముగ్గు మధ్యలో ఏదో పెట్టారు? అవి గొబ్బెమ్మలు. వాటిని ఆవు పేడతో చేస్తారు. వాటి కుంకుమ పసుపు పెట్టి పూలతో అలంకరిస్తారు. దాని చుట్టూరా అందరూ డాన్సులు వేస్తారు. అలా వేయడం వలన మనకు మన కుటుంబానికి మంచి జరుగుతుందని నమ్మకం. సరే అయితే పదండి, ఇంటికి వెళ్దాం. ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి స్పీచ్ తీసుకొని వస్తాను. ఎందుకమ్మమ్మ అన్ని బెల్లంతో చేసిన స్వీట్స్ పెడుతున్నావు? ఇంకేమైనా పెట్టొచ్చు కదా. ఇది చలికాలం కాబట్టి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వలన మనకు ఆరోగ్యంగా ఉంటాము. అమ్మమ్మ ఈరోజు భోగి అన్నారు, రేపేంటి అమ్మమ్మ? రేపు సంక్రాంతి. సంక్రాంతి అంటే సంక్రమం అని అర్థం. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశించేదే సంక్రాంతి. సూర్యుడు దక్షిణాయనంలో 6 నెలలు, ఉత్తరాయణంలో 6 నెలలు ఉంటాడు. సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నప్పుడు రాత్రిపూట ఎక్కువగా, ఉత్తరాయణంలో ఉన్నప్పుడు పగలుపూట ఎక్కువగా ఉంటుంది. అబ్బబ్బా, ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారో! మీ తల్లిదండ్రులు మీకేం చెప్పరా? లేదమ్మమ్మ, మా పేరెంట్స్ డ్యూటీకి వెళ్తారు. మా స్కూల్లో చెప్తారు కానీ ఇంత డీప్గా చెప్పారమ్మమ్మ. ఎల్లుండి ఏంటమ్మమ్మ? కనుమ. కనుమ అంటే పశువులను పూజించే రోజు అని కూడా అంటారు. పశువులను ఎందుకు పూజించాలమ్మమ్మ? ఆ రోజు పశువులు మనకు కష్టాలలో తోడుంటాయి. అవి మనతో ఉంటాయి. వాటికి కృతజ్ఞతతో మనం ఈరోజు పశువుని, భూతల్లిని పూజిస్తాము. ఈరోజు సాయంత్రం భోగి పళ్ళు పోసే కార్యక్రమం
భోగి పళ్ళు అంటే ఏంటమ్మమ్మ? భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు అని కూడా అంటారు. భోగి పళ్ళనే ఇంటికి తల మీద పోయాలమ్మమ్మ. పూర్వంలో భోగి పళ్ళను కరదీక ఫలము అని కూడా అంటారు. ఈ కరదీక ఫలం మనములో మహావిష్ణువు జ్ఞానం చేస్తాడు. అందుకనే ఋషులు మనులు ఈ కరదీక ఫలంలో మహావిష్ణువు ఉంటాడని ఇక్కడ జ్ఞానం చేసేవారు. ఈ కరదీక ఫలం మన తలలో వేసినప్పుడు మన తలలో ఉన్న జ్ఞాననాడులు తెరుచుకొని మనకు జ్ఞానాన్ని బుద్ధిని ఇస్తాయి. సరే అయితే రేపు పతంగులు ఎగరేసే కార్యక్రమం ఉంటుంది. ఈ పండక్కి ఎందుకమ్మమ్మ పతంగులు ఎగిరేయాలి? చలికాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పండగకు 2 రోజుల ముందరు పిల్లలందరూ పతంగులు ఎగరేస్తారు. అవి ఎగరేయడం వలన సూర్యుని యొక్క కిరణాలు మన మీద పడడం వలన సూర్యుని కిరణాలలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అవి మన మీద పడడం వలన మనం ఆరోగ్యంగా ఉంటాము. సరే అయితే పదండి వెళ్ళి పతంగులు తయారు చేసుకుందాం. సరే అమ్మమ్మ, మీరు ఇద్దరే పతంగులు తయారు చేయండి, నేను కోడి పందాల